హల్లెలూయా. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు మెస్సియా వారి అతిశ్రేష్టమైన నామంలో మరి ఈ సబాతు ఆరంభ కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలందరికీ షబాష్ షలోమ్. అలాగే యూట్యూబ్లో ఆన్లైన్లో పరమ తండ్రి సన్నిధిని ఏకీభవించి మరి గడుపుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ముందుగా తండ్రికి స్తోత్రాలు. మరి సేవకులు జనార్దన నాదాయకరను ప్రత్యేకమైన వందనాలు. మరి వాళ్ళు మరి లోతైన విషయాలు మరి బోధిస్తూ మరి అయోగ్యుని నిమిత్త మాత్రను మరి తండ్రి బట్టి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి అందరం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. తమ్ముడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేషువ మెస్సియా ద్వారా కలిగెను. ఎవడును చాలు ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేషువ మెస్సియా ద్వారా కలిగెను. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సతీష్ అన్న ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. స్తోత్రం 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 స్తోత్రం. భూమిని ఆకాశమును సముద్రమును అందరూ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా ఎలోహిమ్మికి వందనములు, స్తోత్రములు 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 తండ్రి. నాయన గత వారమంతి నాయన మీ యొక్క కృపాక్షములు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపి మీ యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినములోకి నాయన మమ్మల్ని ప్రవేశింపజేసిన మా గొప్ప తండ్రి నాయన మీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. మరి ఈ సమస్త సృష్టిని మీరు 6 దినములో సృజించి 7వ దినమును విశ్రమించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన విధముగా మరి మాకును కూడా జీవనోపాధి నిమిత్తమే 6 దినములనిచ్చి నేటి దినమును పరిశుద్ధ విశ్రాంతి దినముగా మీకును మాకును గుర్తుగా సూచనగా ఇచ్చిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు ఆజ్ఞను మన్నించి నాయన మేమందరము సంఘముగా కూడి నాయన మిమ్మల్ని తండ్రి పాటల ద్వారా తండ్రి నాయన ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉంటుండగా తండ్రి నాయన మీరే సమస్త ఘనత మహిమ పొందుకున్నందుకే మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి నాయన మరి ఇప్పుడు నాయన మేము వాక్యంలోకి వెళ్ళుచుంటుండగా తండ్రి వాక్యము నిమిత్తమే తండ్రి నాయన మరి మీరు రవి బ్రదర్ను నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తనకున్నటువంటి బలహీనతను అస్వస్థతను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యమును ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరుగైన మర్మాలను తండ్రి నాయన ఆ బిడ్డ ద్వారా మాకు తెలియపరచండి, లోతైనటువంటి విషయాలను మాకు తెలియపరచండి. తన నోటికి మీరు బూరగా ఉండండి, మాటలను అందించండి. పరిశుద్ధ మీ పరిశుద్ధాత్మను తనకు తోడుగా ఉంచి తండ్రి నాయన మీరే సహాయం దయచేయండి. శక్తిమంతుడా మరి వినుటకు తండ్రి నాయన వినుబుద్ధిని మాకు అనుగ్రహించండి, గ్రహించుటకు తండ్రి నాయన జ్ఞానమును దయచేయండి. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి నాయన. మేము నాయన విన్నటువంటి వాక్యాలను తండ్రి నాయన మా జీవితంలోనైనా మేము అనుసరించుటకు మీరే సహాయం దయచేయమని మరొకసారి రవి బ్రదర్ను మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రియుడును లోకరక్షకుడు నజరైనటువంటి యేషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అదే మాటను చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేషువ మెస్సియా ద్వారా కలిగెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ రాసిన ఈ మాటలో 3 మాటలు, ఈ వాక్యములో 3 మాటలు నన్ను ఆకర్షించాయి. వాటిని గురించి ధ్యానించాలని
మరి తండ్రి ప్రేరేపించాడు. మరి ఇక్కడ ఆ 3 మాటలు, ఒకటి ధర్మశాస్త్రము, రెండవది కృప, అలాగనే మూడవది సత్యము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. 3 మాటలు ఇక్కడ ఈ వాక్యంలో మనం చూడగలము. మరి పరిశుద్ధాత్ముడు నన్ను ఆకర్షించిన ఈ 3 మాటలను గురించి మరి మనం ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రము ఒకటి, కృప రెండవది, అలాగనే సత్యము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యాషువా మెస్సియా ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మనము రెగ్యులర్గా చాలా మార్లు మనం వింటూ ఉంటాం. మరీ ప్రత్యేకంగా ఈ సబాతును ఆచరించే సబాతు యొక్క క్రమంలో మరి ఉండే ఈ సమాజాలు, సంఘాలు ఎక్కువగా ధర్మశాస్త్రం అని మనము ఎక్కువగా దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. మరి రెండవది కృప, మూడవది సత్యము. ఈ మూడిట్లో కంపేర్ చేస్తే, ఈ మూడింటిని మనము కంపేర్ చేస్తే మరి ఈ సబాతును లేకుంటే ఈ శనివారము లేకుంటే ఈ యాషువ మెస్సియా పరిశుద్ధ నామాలు మరి వీటన్నిటిని ఆచరించే ఎక్కువగా ఈ బిడ్డలు ఈ 2 మాటలను ఎక్కువగా మనము వింటూ ఉంటాం. ఒకటి ధర్మశాస్త్రము, రెండవది సత్యము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ కృప చాలా తక్కువగా, అరుదుగా మనము దాని గురించి మనము ధ్యానం చేయడం లేదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ధర్మశాస్త్రము, కృప, అలాగనే సత్యము, ఈ మూడిటిని ఎప్పుడైతే ఒక ఆయన నమ్ముకున్న, ఆయన కోసము ప్రత్యేకించబడిన ఆ సంఘము, సమాజము ఈ మూడింటిని సమాజంలో ఎప్పుడైతే మనము ధ్యానము చేస్తామో అప్పుడు ఆ సంఘము, ఆ సమాజము లేకుంటే ఆ ఆత్మ, ఆ విశ్వాసి ఒక సంపూర్ణమైన సిద్ధిలోకి రాగలుగుతుంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ యోహాను భక్తుడు ఈ మూడింటిని ఒక వాక్యములో జత చేస్తూ, ఒక ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, అయితే కృప, సత్యము యాషువా మెస్సియా ద్వారా మనకి అనుగ్రహించబడింది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే మాటలు ఏమంటాము? ధర్మశాస్త్రం అనగానే ఆయన ఏమంటారు? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నియమాలు, ఆయన విధులు, ఆయన యొక్క పండుగలు, ఆయన యొక్క ప్రత్యేకించిన నియామక కాలాలు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనలో ఉన్న ఒక అంటే అదృష్టం ఏంటంటే వీటన్నిటినీ చాలా ఆసక్తితో మరి ఇక్కడ మనం వీటన్నిటిని ఆసక్తితో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనకి మన పితరుల యొక్క మార్గాన్ని మనకు చూయిస్తుంది. ఈ ధర్మశాస్త్రము మన పితరులు నడిచిన మార్గాలను మనకు చూయిస్తూ, ఆ పితరులు నడిచిన మార్గాల్లో వాళ్ళు ఆచరించిన ఆ నియమాలు, వాళ్ళు ఎలోహిం యొక్క ఆజ్ఞలు, వాళ్ళ ఆయన యొక్క నియామక కాలాలు, వీటన్నిటినీ మనకి చూయించి ఈ ధర్మశాస్త్రం ఏంటంటే ఆ పితరులు నడిచిన మార్గములో మనము ప్రయాణము చేసేటట్లు మనకు ఒక త్రోవ చూయిస్తుంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం.
రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి వాటిని సాక్ష్యముగా పలికించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ ధర్మశాస్త్రం అనేది మన పితరులు నడిచిన ఆ మార్గాల్ని మనకి చూయిస్తూ, మన పితరులతో మరి మన తండ్రి పరమ తండ్రి ఏమైతే ఆ మార్గాలను చూయించాడో వాటిని అన్నిటిని మనం ఆచరించి నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి త్రోవ చూపిస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఇక్కడ ఈ మాట చెప్తున్నాను, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ఈ ధర్మశాస్త్రము అంటే మన పితరులకు ఎలోహిం అప్పగించిన ఈ ధర్మశాస్త్రాన్ని ఈరోజు మనము పాటిస్తున్నాము. ఆయన మన పితరులకు ఏదైతే మార్గాన్ని చూయించాడో, ఏదైతే ఆ ఆజ్ఞలను చూయించాడో, ఏదైతే నియామక కాలాలను చూయించాడో, ఏదైతే ఆ కట్టడలను చూయించాడో, నిధులను విధులను వాటన్నిటిని తెలియచేశాడో, వాటన్నిటిని మనం తూచా తప్పకుండా మనం వాటిని పాటించి వాటిని ముందుకు నడవడానికి ధర్మశాస్త్రం మనకి సహాయం చేస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్రానికి మనం విధేయులుగా, ఆ ధర్మశాస్త్రానికి మన విధేయులమై ఆ ధర్మశాస్త్రమును మనం అనుసరించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మనము శ్రేష్టమైన ఉన్నతమైన మార్గములో వెళ్ళడానికి ధర్మశాస్త్రం మనకి సహాయపడుతూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసము ఈ మూడు, ధర్మశాస్త్రము, కృప, సత్యము, ఈ మూడు సమపాళ్ళుగా ఒక ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే వీటన్నిటిని సమపాళ్ళుగా తమ భక్తి జీవితంలో ఎప్పుడైతే మనం మేళవించుకొని వాటిని సమపాళ్ళుగా వాటిని అనుసరించి జీవిస్తామో అప్పుడు సంపూర్ణమైన సిద్ధి ఆ ఆధ్యాత్మిక జీవితానికి ఆ ఆత్మకు తండ్రి పరమ తండ్రి దయచేస్తాడు. అటు ధన్యతను యావే తండ్రి మనకందరికి దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ధర్మశాస్త్రమును గురించి ఒక మాట ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుకుందాం. 33వ అధ్యాయము, ఈ 33వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయము 4వ వచనం, 33వ అధ్యాయం 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. అది యాకోబు యొక్క సమాజ స్వాస్థ్యము. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. అంటే ధర్మశాస్త్రాన్ని ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు ఇక్కడ, మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజము యొక్క స్వాస్థ్యం అంట. ఎవరి స్వాస్థ్యం అది? ఆ ధర్మశాస్త్రము ఎవరి స్వాస్థ్యం అది? యాకోబు యొక్క సమాజము యొక్క, యాకోబు సమాజము యొక్క స్వాస్థ్యము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. యాకోబు అనగా ఆయన ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము. అది ధర్మశాస్త్రము మరి ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా మరి పరమ తండ్రి దయచేశాడు. అందుకోసం ఇక్కడ ఈ మాటను చెప్తాను. ఏమంటున్నాడు? యాకోబు, మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజము యొక్క స్వాస్థ్యము. ఇశ్రాయేలు యొక్క సమాజానికి స్వాస్థ్యము ఏమిటి అంటే అది ధర్మశాస్త్రం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యాకోబు యొక్క స్వాస్థ్యం అంటే యాకోబుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? యాకోబుకి 12 మంది
కుమారులు. ఆ మాట కింద చదువుకా ఉంటే ఆ స్వాస్థ్యానికి, యాకోబు యొక్క స్వాస్థ్యానికి ఏమేమి ఆశీర్వాదాలు ఇక్కడ పొందుపరిచాడు అక్కడ చదువుకుంటే ఆ 12 మందికి 12 రకాలుగా మరి ఎలోహిమైన మరి పరమ తండ్రి ఆ స్వాస్థ్యానికి మరి అనేకమైన ఆశీర్వాదాలని ఒకదాని తర్వాత ఒకటి వాగ్దాన పూర్వకంగా దయచేస్తూ వచ్చాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 2 మాటలు, అక్కడ కొన్ని మాటలు తింటే 4వ వచనం చదువుకుంది. 4వ వచనం చదవమ్మా. 6వ వచనం అక్కడ రూబేను గురించి, యోదాను గురించి, లేవి గురించి, బెన్యామీను గురించి, అలాగనే యేసేపు, అలాగనే ఇంకా ఎఫ్రాయిము, జబూలూను, ఇశ్శాఖారు, మరి 12 మంది యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క సంతానానికి మరి ఆశీర్వాదాలను మరి పరమ తండ్రి కుమ్మరిస్తూ వస్తావన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రము ఏమిటంటే ఇశ్రాయేలుకు స్వాస్యముగా ఎలోహిం తండ్రి ఆ స్వాస్థ్యములో ఏంటంటే ఈ ఆశీర్వాదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఆ స్వాస్థ్యముల ఆశీర్వాదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ చెప్తా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాము. ఒక మాట రూబేను రూబేను గురించి చెప్తా ఉన్నాడు. చదువుదాం ఆ మాట. 6వ వచనము. రూబేను బ్రతికి చావక ఉండునుగాక. రూబేను బ్రతికి చావక ఉండునుగాక. అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? రూబేను బ్రతికి చావక ఉండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. లెక్కింపలేని ఒక గొప్ప సమూహమును మరి అనే ఇచ్చే ఆశీర్వాదమును ఇక్కడ రూబేనుకి తండ్రి ఇస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంది? యాకోబు యొక్క స్వాస్థ్యము. యాకోబు స్వాస్థ్యం అంటే యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎలోహిం తండ్రి ఆశీర్వదిస్తూ వాగ్దానం చేస్తా ఉన్నాడు. రూబేను గురించి వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడు? రూబేను చావక బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురంట. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రము ద్వారా ఒక లెక్కింపలేనంత గొప్ప సమూహముగా ఉండే ఒక ఆశీర్వాదము ఈ ధర్మశాస్త్రములో మరి పరమ తండ్రి దాచి ఉంచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యోధాను గురించి చెప్తాడు. కిందికి వచ్చే యోధాను కంటే యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి శత్రువులకు విరోధము నీవతనికి సహాయకుడవై ఉందువు. 7వ వచనంలో యోధాను గురించి చెప్తా ఉన్నాడు. యోధా శత్రువులకు విరోధముగా ఉంటాడు. శత్రువుని విరోధముగా ఉండి శత్రువు యొక్క తంత్రాలను, శత్రువు యొక్క ఆ బాణాలను సంధించి ధైర్యంగా ఎదిరించే ఆ శక్తిని యోధాకు దయచేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే లేవిని గురించి చెప్తా ఉన్నాడు. అలాగనే బెన్యామీను గురించి ఒక మాట. బెన్యామీను యావేకు ప్రియుడు. బెన్యామీను ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ 12 మందికి 12 ఇశ్రాయేలీ గోత్రాలకు ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ పరమ తండ్రి దాచి ఉంచి వాటన్నిటిని వాగ్దాన పూర్వకంగా దయచేస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే యాకోబు యొక్క స్వాస్థ్యముగా ధర్మశాస్త్రము ఉంటా ఉంది. ఆ ధర్మశాస్త్రమును మనము మరి అనుదినము మనము దాన్ని ధ్యానించాలి. అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అనుదినము ఆ ధర్మశాస్త్రం యొక్క ఆశీర్వాదాలను మనము మరి యాకోబుకి 12 గోత్రాలకు ఎలాగైతే మరి పరమ తండ్రి దయచేసి ఉన్నాడో ఆ ఆశీర్వాదాలను ఈరోజు నువ్వు నేను మనము కూడా పొందుకోవాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే భక్తుడు రాసుకున్న దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో ఆకువాడక తన మరి ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారండి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఇక్కడ ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను, ధర్మశాస్త్రం యొక్క విలువను ఈరోజు మన సంఘముగా, సమాజముగా ఆ యొక్క విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క నియామక కాలాలని మనము ఆచరిస్తే ఇగో యాకోబు యొక్క ఆశీర్వాదాలన్నిటినీ మరి ఆ పరమ తండ్రి నీకు, నాకు, మనకు అందరికీ దయచేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యోహాను రాసిన సువార్తలు అక్కడ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపు. ఈరోజు మన యొక్క సమాజాల్లో మనం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో ఉన్న ఆజ్ఞలు, దాని యొక్క విధులను, దాని యొక్క నియామక కాలాలని, వీటన్నిటిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మంచిది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దాని తరువాత ధర్మశాస్త్రం తర్వాత మనం ధ్యానించాల్సింది కృప. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రమును గురించి ధ్యానించడము ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము. అందుకోసమే కీర్తనలో 19వ కీర్తనలో ఒక మాట చెప్తాడు దావీదు ధ్యానిస్తూ. 19వ కీర్తన 7వ వచనంలో చదువుకుందాం. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? అది యథార్థమైనది. ధర్మశాస్త్రము యథార్థమైనది, అది మన ప్రాణాలని తెప్పరిల్ల చేస్తాం. అంటే ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉంటే ధర్మశాస్త్రం యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరి మనం పొందుకుంటూ ఉంటే మన ప్రాణములను మరి తెప్పరిల్ల చేసే ఆ ధన్యత ఈ ధర్మశాస్త్రములో మనం. అందుకోసమే యూదులు ఎక్కువగా వాళ్ళు ధ్యానించేది ధర్మశాస్త్రము. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని, ఆ ధర్మశాస్త్రమును మనము ధ్యానించాల్సిన అవసరం లేదని, ఆ ధర్మశాస్త్రమే మరి ఈ అవసరం లేదని ఈరోజు మనము అనేక మార్లు మరి వింటూ ఉంటాం. కానీ ఒక శ్రేష్టమైన ధన్యత ఏంటంటే మన యొక్క ఈ సమాజాల్లో ధర్మశాస్త్రమును ఎక్కువగా ధ్యానించే బిడ్డలు మరి ఈ సంఘముగా, సమాజముగా మనము చూస్తా ఉన్నాం. అది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. అది తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏంటంటే మరి ఈ విశ్వాసానికి పునాది. ధర్మశాస్త్రం అది మనకు విశ్వాసానికి పునాది, నీ భక్తి జీవితానికి పునాది, నీ ఆధ్యాత్మిక జీవితానికి పునాది. అది నీ ప్రాణాన్ని త్రెప్పలిలా చేస్తుంది. భక్తుల యొక్క మన పూర్వీకుల యొక్క, మన పితరుల యొక్క వాళ్ళ విశ్వాస జీవితాన్ని మనం చూచి వాళ్ళు నడిచిన మార్గంలో నడవడానికి ధర్మశాస్త్రం మనల్ని నడుము కట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది ధర్మశాస్త్రము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యోహాను భక్తుడి ద్వారా ఇక్కడ ఈ మాటను పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఆ ధర్మశాస్త్రంను మనము అనుసరించాలి, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆ ధర్మశాస్త్రము నీ ప్రాణానికి తెప్పరిల్ల చేస్తుంది. ఆ ధర్మశాస్త్రమే యాకోబు యొక్క స్వాస్థ్యము అంటున్నాడు. యాకోబు యొక్క స్వాస్థ్యము. ఆ యాకోబు యొక్క స్వాస్థ్యము ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబు యొక్క ఆశీర్వాదాలే ఈరోజు ప్రపంచమంతా అనుభవిస్తూ ఉంది. ఆ యాకోబు యొక్క ఆశీర్వాదాలే ఈరోజు నీవు, నేను, ఇగో ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడి వరకు యాకోబు యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించేంతగా మరి పరమ తండ్రి ఆ ధర్మశాస్త్రమును మరి ఈరోజు యాకోబు యొక్క స్వాస్థ్యముగా ఉంచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును మనం ఎట్టి పరిస్థితులు దాన్ని నిర్లక్ష్యము చేయరాదు. అది పునాది లేకుండా నీ విశ్వాసాన్ని కట్టుకోలేవు. పునాది లేకుండా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. పునాది లేకుండా నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రయాణించలేవు. నీకు ధర్మం అనేది నీతి తెలియదు, న్యాయము తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. ధర్మశాస్త్రము ఆయన నీకు కట్టడగా, నీకు విధిగా, నీకు ఒక నియమంగా తండ్రి నీకు ఉద్దేశించి రాసి ఉంచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. మన పితరులు ఆ మార్గాల్లో నడిచారు. ఈరోజు నువ్వు, నేను, ఆయన నమ్ముకున్న ఆయన రక్షకుడు అంగీకరించిన ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రము పునాదిగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొని ముందుకు ప్రయాణించాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని అంటున్నాడు యాకోబు యొక్క స్వాస్థ్యం అంటున్నాడు, యాకోబు యొక్క సంపాదన. ధర్మశాస్త్రం ఏంటంటే యాకోబు యొక్క సంపాదన, ఆస్తి. స్వాస్థ్యం అంటే ఆస్తి, యాకోబు యొక్క ఆస్తి అది. ఆ ఆస్తిని ఈరోజు నీవు నేను మనందరం పంచుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మరి ఇశ్రాయేలుగా నువ్వు నేను పిలువబడుతున్నా అంటే ఆ ఆస్తిని మనమందరం పంచుకుంటున్నాం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను నువ్వు నేను మనందరం పంచుకుంటాం. ధర్మశాస్త్రం నిర్లక్ష్యము చేయడం అది శ్రేష్టమైన విషయము ఎప్పటికీ కాదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే పాపంలాగా, ధర్మశాస్త్రం అంటే మరి అది ధ్యానించదగినది కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. కానీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, ధర్మశాస్త్రమును స్వాస్థ్యముగా ఆస్తిగా ఎలోహిమైన యెహోవా తండ్రి ఈరోజు నీకు నాకు మనందరికీ యాకోబు ద్వారా దయచేశాడు. ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ఈరోజు నువ్వు నేను మనందరము ప్రయాణము చేయాలి. అక్కడే ఉన్నాయి అన్ని, ధర్మశాస్త్రంలోనే ఈరోజు ఇవన్నీ దాచిపెట్టి ఉంచాడు. అక్కడే పండుగలు ఉన్నాయి, అక్కడే ఆయన యొక్క సంకల్పం ఉంది, అక్కడే ఆయన యొక్క ప్రణాళిక ఉంది, అక్కడే ఆయన యొక్క భక్తులు ఉన్నారు, అక్కడే ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న ప్రవక్తలు ఉన్నారు, అక్కడే అందరూ ఉన్నారు. అది వదిలిపెట్టి ఇక నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఎక్కడ ప్రయాణం చేయగలవు? తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకోసం అక్కడ భక్తుడు రాస్తా ఉంటున్నాడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడి అది యథార్థమైనది, అది నీ ప్రాణాన్ని అది తెప్పరిల్లా చేస్తూ ఉంది, అది నీ ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. 119వ కీర్తన 18వ వచనం చదువుకుందా. 119వ కీర్తన 19వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏంటన్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు నాయన. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీకు ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన నేత్రాలు అది వెలిగిస్తూ ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెలగాలంటే, నీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితం అది వెలిగించబడాలంటే నువ్వు ధర్మశాస్త్రమును ధ్యానించను. అందుకోసం భక్తుడు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రములో నేను ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలైనా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు నేను ధ్యానించాలి, వాటిని చూచేటట్లు నా ఆత్మ నేత్రాలు, నా ఆధ్యాత్మిక నేత్రాలు నువ్వు తెరువును ఆయన అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ధర్మశాస్త్రము యొక్క ప్రాముఖ్యత. ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోలేవు, దాన్ని కొనసాగించలేవు. మరి ఆయన దగ్గరకు ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు మరి ఆయన దగ్గరకు నువ్వు చేరలేవు. అందుకోసమే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. అది అక్కడ ఆ ధర్మశాస్త్రమును మరి ఈరోజు దివారాత్రములు మనము ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు, ఎలోహిము యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు ఈరోజు నీకు మనకి అందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. అందుకోసము ధర్మశాస్త్రము చాలా మరి ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రం అనుసరించి జీవించటానికి మనందరము ప్రయాణము చేయాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ మాటగా ఇక్కడ కృప. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృప సత్యము యాషువా మెస్సియా ద్వారా అనుగ్రహించబడి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. కృప వచ్చేసరికి మనం ఎక్కువగా మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాం, ధర్మశాస్త్రమును అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కృప గురించి ధ్యానం చేయడానికి చాలా తక్కువగా మన సమాజాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది నేను అబ్జర్వ్ చేసి నేను గమనించింది. నేను ఎక్కువగా అయితే ధర్మశాస్త్రము లేదంటే సత్యము మధ్యలో కృపను మనము మరి ధ్యానించడం, కృపను గురించి మనం ధ్యానం చేయడం, కృప యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవడం, కృపల యొక్క ఆ ఉన్నతమైన
ఆ కృపను మనం పొందుకోవడానికి మనము ప్రయత్నం చేయడము మన సమాజాల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకోసము ఈ కృపను గురించి మరి పరిశుద్ధ ఆత్ముడు జ్ఞాపకం చేయమంటున్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కృప అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మీకు కొత్త నిబంధన గుర్తొస్తుందా, పాత నిబంధన గుర్తొస్తుందా? కృప అనగానే ఎక్కువగా క్రొత్త నిబంధన. కానీ కృప కొత్త నిబంధన, పాత నిబంధన. ఆయన కృపామయుడు, ఆయన కృపామయుడు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఆయన కృపామయుడే. కృపాతిశయ, కృపాసత్య సంపూర్ణ. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో కృప లేదా? కొత్త నిబంధనలోనే కృప ఉందా? పాత నిబంధన లేదా? అంటే కృప, ఆయన కృపామయుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన ఈ భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కృప పాత నిబంధనలో ఉంది, కృప క్రొత్త నిబంధన. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న ఎలోహిం ఆయన. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. తండ్రికి స్తోత్ర. అందరం చెప్దామా కలిసి? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పాత నిబంధనలో ఉన్నాడా, కొత్త నిబంధన భక్తుడా? పాత నిబంధన భక్తుడా, కొత్త నిబంధన భక్తుడా? పాత నిబంధన. ఎన్నో అధ్యాయము? ఏ చాప్టరు? జెనసిస్. ఆదికాండములోనే 6వ అధ్యాయములోనే మరి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు కృప పొందుకున్నాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కృప, కృప నిన్న, నేడు, రేపు నిరంతరం ఆయన చూపించే ఆయన కృపామయుడు. ఆయన కృపను గురించి ధ్యానించాలి. మరి మన పాత నిబంధనలు ఇక్కడ భక్తులు కూడా ఆయన కృపను పొందుకున్నారు. ఆయన కృపను పొందుకున్నారు. కృపను పొందుకున్న వ్యక్తులు ఎలాగున్నారంటే ఇక్కడ చూస్తున్నారు. మనుషులు, లోకమంతా చెడిపోయింది, లోకమంతా కల్మషమైంది, లోకమంతా పాపములో కొట్టుమిట్టాడుతుంది, లోకమంతా శాపములో కొట్టుమిట్టాడుతుంది. కానీ ఆ లోకములో, ఆ ప్రపంచంలో, మరి ఆ లోకములో ఒకే ఒక్క వ్యక్తి మరి తండ్రి యొక్క కృపను, యెహోవా యొక్క కృపను పొందుకున్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. 5వ వచనం చదువుదామా? 5వ వచనం చదువుకుందామా? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ లోకమంతా చెడిపోయింది. మరి నరుల చెడుతనము భూమి మీద గొప్పగా అయిపోయింది. వారి యొక్క హృదయమైన ఆలోచనలన్నీ, వాళ్ళ తలంపులన్నీ మరి కేవలము చెడ్డదిగా కనిపిస్తూ ఉంది. కానీ ఎలోహిము యొక్క కృపను, యెహోవా యొక్క కృపను ఎవరైతే పొందుకున్నారో వారు మాత్రము కదలక నిత్యము నిలిచి సియోనులాగా ఆయన కృపను పొందుకొని శ్రేష్టమైన స్వాస్థ్యము ఆయన కోసము నిలబడ్డాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ప్రపంచమంతా చూశాడు, లోకమంతా చూశాడు. లోకమంతా కల్మషం అయిపోయింది, లోకమంతా పాపములో ఉంది, లోకమంతా శాపములో ఉంది. కానీ మరి యెహోవా యొక్క కృప పొందిన మరి నోవహును మాత్రమే మనం అక్కడ చూస్తా ఉన్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందంటే నరుల చెడుతనం నుంచి నిన్ను దూరం చేస్తుంది. నరుల్లో చెడుతనం కనిపిస్తూ ఉంది, లోకములో పాపము కనిపిస్తూ ఉంది, లోకములో శాపము కనిపిస్తూ ఉంది. కానీ యెహోవా కృపను పొందుకున్న నోవహులో ఇవేమీ కనిపించట్లేదు. తండ్రికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అగో నా కృప ఏం చేస్తుందంటే ఆ నరుల యొక్క చెడుతనం నుంచి, ఈ లోకం యొక్క చెడుతనం నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఎలోహింకి తండ్రికి నిన్ను దగ్గర చేస్తూ ఉంటుంది ఆ కృప. ఈ ప్రపంచమంతా ఒక పక్క, ఇదైతే నీవు కృప పొందిన నీవు ఒక పక్క, ఆయనతో కలిసి ఉండడానికి కృప సహాయం చేస్తూ ఉంది. ఈ కృప పొందుకున్న వ్యక్తి ఒక రకంగా జీవిస్తూ ఉన్నాడు, కృప పొందుకోని వ్యక్తులు ఇంకొక రకంగా జీవిస్తారు. వారిలో పాపం ఎక్కువైపోయింది, వారిలో చెడుతనం ఎక్కువైపోయింది. ఆయన నొచ్చుకునేంతగా వాళ్ళ జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ కృప ఏం చేస్తుందంటే, మరి ఎవరైతే ఎలోహింకి మరి దూరంగా ఉన్నారో, ఎలోహింకి ఎవరైతే మరి ఆ సంతాపము కలగజేస్తూ ఉన్నారో, ఆ జీవితాన్ని లేకుండా ఈ కృప పొందుకున్న వ్యక్తి ఆయనకి ప్రియమైన బిడ్డగా ఉండడానికి సహాయం చేస్తూ ఉంటుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కృప పొందుకొని వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు యెహోవాకు సంతాపము కలుగజేస్తారంట. ఏమంటున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎవరు ఈ నరులు? కృప పొందుకొని నరులు, కృప లేని నరులు. కృప పొందుకొని నరులు ఎలా ఉన్నారు? ఆయనకు సంతాపం కలుగజేస్తా ఉన్నారు, ఆయన బాధ పెడతా ఉన్నారు, ఆయన నొచ్చుకుంటా ఉన్నాడు, ఆయనకు ఆయాసం కలుగజేస్తూ ఉన్నారు. కృప నిన్న నేడు రేపు నిరంతరం ఆయన కృపామయుడుగా ఉన్న ఎలోహిం ఆయన. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప నిన్నేం చేస్తుందంటే ఆయన సన్నిధిలోకి తీసుకొస్తా ఉంది. ఆయనకు సంతాపం కలగకుండా ఆ కృప నిన్ను కాపాడుతూ ఉంది. ఆయన హృదయంలో నొచ్చుకోకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండటానికి కృప నీకు సహాయం చేస్తూ ఉంది. ఈరోజు ఆ కృపను గురించి ధ్యానించటానికి ఈరోజు నువ్వు నేను మనందరం ప్రత్యేకంగా యాశ్వమెస్సయ సమాజాలన్నీ నడుం కట్టుకోవాలి. తండ్రికి స్తోత్రం. అట్టి ధన్యతను, అట్టి ప్రత్యక్షతను నా రక్షకుడు, నా విమోచకుడు, మా పరమ తండ్రి మనకందరికీ దయచేయునుగాక. ఏమన్నాడు ఇక్కడ? ఇంకా ముందుకు చదివితే, ఇంకా ముందుకు చదవమ్మా. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారు? పరమ తండ్రి వచ్చి మరి ఆ కృప పొందిన ఆ నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నోవహుకు తెలియచేస్తూ ఉన్నాడు. నోవహుతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములోనే నేను సృజించిన నరులందరినీ నేను తుడిచివేయబోతా ఉన్నాను. ఈ లోకములో ఉన్న సృష్టిని అంతటి నేను తుడిచిపెట్టబోతా ఉన్నాను. ఎవరికి చెప్తా ఉన్నాడు? ఎవరికి తెలియజేస్తా ఉన్నాడు? కృప పొందిన నోవహుకు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. నోవహుకు తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు. జలప్రలయం రాబోతుందని, ఈ లోకమంతా నాశనం అయిపోతుందని, ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుందని, దాన్ని అంతటినీ ఆయన తుడిచిపెట్టబోతున్నాడని ఒక్కడికే తెలుసు ఈ లోకంలో. ఎవరికి? కృప పొందిన నోవహుకు మాత్రమే. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప ఏం చేస్తుందంటే ఆయనకు సంతాపం కలుగచేయదు, ఆయనకు గాయం చేయదు. నువ్వు నీతిగా ఉంచడానికి కృప సహాయం చేస్తూ ఉంటుంది. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కృప పాపాన్ని క్షమిస్తుందని మిస్అండర్స్టాండ్ మనం చేసుకోవద్దు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించే ఎలోహిం ఆయన. తల్లిదండ్రులుగా పిల్లల్ని కోపిస్తూ ఉంటాం, అయినా మళ్ళీ వాత్సల్యతను నువ్వెంత అయితే కోపించావో దానికి మరి రెట్లు ఎక్కువగా నువ్వు ఆ వాత్సల్యతను, ఆ కరుణను, ఆ ప్రేమను మనము చూపిస్తూ ఉంటాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం కృపను గురించి ధ్యానించటమే ఒక విధి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందంటే నరుల యొక్క చెడుతనం నుంచి నిన్ను దూరం చేస్తూ ఉంది. ఈ కృప ఆయన పరమ తండ్రి సంతాపం పొందకుండా
తాపం చెందకుండా ఈ కృప నిన్ను కాపాడుతూ ఉంది. నిన్ను నీతిమంతుడుగా కృప నిన్ను మరి చేస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ 12వ వచనం చదువుకుందా. 12వ వచనం చదువుకుందా. 12వ వచనం చదువుకుందా. 9వ వచనం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును ఉండెను. నోవాహు ఎలోహిముతో కూడా నడిచినవాడు. ఎవరు? ఈయన నోవాహు గురించే చెప్తా ఉన్నారు. నోవాహు గురించే చెప్తా ఉన్నాడు. నోవా కృప పొందుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు అక్కడ, నోవాహు ఎలోహిం కృపను దృష్టి యందు కృప పొందిన వాడు అయిన తరువాత అన్నాడు ఆయన నీతిపరుడు. ఆయన నీతిపరుడు. కృప నిన్నేం చేస్తుందంటే నీతిపరుడుగా మారుస్తుంది, నీతిమంతునిగా మారుస్తుంది. ఆ కృప చేత నేను రక్షించబడ్డావు. ఆ కృప నిన్నేం చేస్తుంది? నీతిమంతునిగా తీర్చిదిద్దుతా ఉంది. ఏమన్నాడు ఇక్కడ? నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిందారహితుడిగా ఉంటున్నాడు. ఎలోహిం యొక్క కృపను ఎప్పుడైతే నువ్వు నేను పొందుకుంటామో ఆయన ఏం చేస్తాడు? నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు. ఆయన యొక్క రక్తము చేత నిన్ను ప్రోక్షిస్తాడు. ఆయన యొక్క రక్తము చేత నీ పాపదోషాలను ఆయన పరిహరిస్తాడు. నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిందారహితునిగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయన నీ కోసము ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మరి కృపచేత నిన్ను రక్షించుకున్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కృపలో దాగి ఉన్నాయి. ఇవన్నీ కృపలో దాగి ఉన్నాయి. ఇవన్నీ కృపలోనే దాచి ఉంచాడు. నిందారహితుడిగా ఉంచుతుంది, నీతిమంతుడిగా ఉంచుతుంది, నీతిమంతుడిగా ఉంచుతుంది. నరుల చెడుతను నీకు అంటకుండా చేస్తుంది. యెహోవా సంతానం పొందకుండా కృప నిన్ను కాపాడుతుంది. ఆయనకు ఆయాసకరంగా ఉండకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి కృప ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి కృప నీకు సహాయం చేస్తూ ఉంది. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే కిందికి చదివితే 13వ వచనం చదువుకుందా. 13వ వచనం చదువుకుందా. ఎలోహిం నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు వారి అంతము వచ్చినది. నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను నువ్వు పొందుకుంటావో అప్పుడు ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షతలన్నీ నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక భయంకరమైన అపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నోవాహుకు. ఆ ప్రళయాన్ని గురించి తెలియజేస్తాడు. అంతము గురించి ధ్యానం చేసే అంతము గురించి ఆ ప్రత్యక్షతను మరి నోవాహుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఆయనే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే వచ్చి చెప్తా ఉన్నాడు, నోవాహు నువ్వు ఇది చెయ్యి, నోవాహు అది చెయ్యి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆయన యొక్క కృప పొందుకున్న నోవాహు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చదువుకుంటూ కిందికి వెళ్తే ఆ నోవాహు ద్వారా మరి ఆయన తిరిగి తన సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ చివరిగా నోవాహు ఏం చేశాడంటే 22వ వచనం చదువుకుంది. 22వ వచనం చదువుకుందా. నోవాహు అట్లు చేసెను, ఎలోహిము అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. అంటే పరమ తండ్రి ఏమైతే చెప్పాడో అవన్నీ చేశాడు. అవన్నీ చేశాడు. అంటే తండ్రి నీకు ఏమైతే అప్పగించాడో, తండ్రి నీకు ఏమైతే తెలియజేశాడో, తండ్రి నీకు ఏమైతే ఆ బాధ్యతలు అప్పగించాడో, నీ యొక్క ప్రణాళికను మరి తండ్రి నీకు ఏమైతే తెలియజేశాడో అవన్నిటినీ నోవాహు సంపూర్ణం చేశాడు. కృప ఏం చేస్తుందంటే ఆయన యొక్క ప్రణాళికలు నీ ద్వారా సంపూర్ణము చేయబడతాయి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి కృపను గురించి ధ్యానించటం మనం ఏం చేయాలి? ధ్యానించడం గురించి మనము
మనం ఏం చేయాలి? ఆ కృపణ గురించి మనం ధ్యానించాలి, ఆ కృపణ గురించి మనము ధ్యానం చేయాలి, ఆ కృపణ గురించి ఆలోచించాలి. ఆ కృపే నిన్ను ఆయన రక్షకుడుగా నీకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. కృప ఆది అంతే ఉంది, తమలో కూడా అందింది. అంటే పాత నిబంధనలో అదే కృప అదే రకంగా పనిచేసింది, క్రొత్త నిబంధనలో కూడా కృప అలాగనే పనిచేసింది. ఆ కృప ఏం చేసింది? క్రొత్త నిబంధనకు వచ్చరికి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో శరీరధారిగా నిలబడింది. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ మాట చదువమ్మా, 14 వచ్చిన యోహాను సువార్త 1:14 వచ్చిన. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసింది. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ కృప చేత ఏమైంది? ఆ కృప సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చి ఇగో నిన్ను నన్ను ఆయన మనలందరినీ ఆయన కృప చేత మనలందరినీ రక్షించుకున్నాడు. పాత నిబంధనలో ఆయన కృపామయుడు, క్రొత్త నిబంధనలో కూడా ఆయన కృపామయుడే. అక్కడ కృపా సత్య సంపూర్ణుడే, ఇక్కడ కూడా ఆయన కృపా సత్య సంపూర్ణుడే. ధర్మశాస్త్రమును అక్కడ ధ్యానించాలి, ధర్మశాస్త్రం ఇక్కడ ధ్యానించాలి. ధర్మశాస్త్రమును అక్కడ నువ్వు ధ్యానించే బిడ్డగా ఉండాలి, ధర్మశాస్త్రం ఇక్కడ ధ్యానించే బిడ్డగా ఉండాలి. కృపను అక్కడ ధ్యానించాలి, కృపను ఇక్కడ ధ్యానించాలి. ఇంకొకటి సత్యము అనగా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ కృపా సత్య సంపూర్ణ ఆయనే సత్యం అంట, ఆయనే సత్యం. సత్యము ఎలా ఉంటుంది? నీకు కఠినంగా కనిపిస్తూ ఉంటుంది. సత్యము ఏం చేస్తుంది? సత్యము అనంగంలో ఏమంటుంది? చాలా కఠినంగా కనిపిస్తుంది. కృప ఏం చేస్తుంది? అది సాఫ్ట్గా, మృదువుగా కనిపిస్తుంది. మనం ఏం చేస్తాము? సత్యమును స్వీకరించడం అంత సులభం కాదు. పిల్లలు అబద్ధం ఆడేందుకు కఠినంగా ఏం చేస్తాం? మనం కఠినంగా శిక్షిస్తాం. సత్యం ఏం చేస్తుందంటే కఠినంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని గురించి ధ్యానం చేయడము ఏం చేస్తాము? చాలా తక్కువగా ఉంటుంది. దాని గురించి అంత ఇష్టపడం, సత్యం అంత ఇష్టపడం. కానీ మరి ఈ యొక్క ఇక్కడ ఆ సత్యమును ఏం చేస్తుంటే మనం ఆ సత్యముతో పాటు ఆ కృపను మనం కలిపితే ఏంటంటే ఆ రెండు సమపాళ్ళుగా మనం బలాన్ని పొందుకోవటానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని దండించగానే సత్యం కనిపిస్తుంది. తర్వాత వాళ్ళని ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు కృప అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేయాలి, ఈ రెండింటిని కంబైన్ చేయాలి. దానితో పాటు ధర్మశాస్త్రము కలవాలి. ఆ మూడు కలిసినప్పుడే ఆ సంఘము, ఆ యొక్క ఆ ఆధ్యాత్మిక ఆ జీవితము మరి ఆయన ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యముగా ఆ సంపూర్ణమైన సిద్ధిలోకి రాగలుగుతుంది. ధర్మశాస్త్రము 1, కృప 2, మూడవది సత్యము. ఈ సత్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తే నువ్వు కఠినస్థుడు అవుతావు. సత్యాన్ని ఎక్కువ ధ్యానం చేస్తే నువ్వు కఠినస్థుడు అవుతావు. అది ఇష్టపడరు, పిల్లలు ఇష్టపడరు, సమాజం ఇష్టపడదు. ఇదేదో ఒక రకంగా ఉందా, ఈ బోధ ఇంకో రకంగా ఉంది. ఆ సత్యముతో పాటు నువ్వు కృపను కూడా జోడించు. దానితో పాటు ధర్మశాస్త్రంను పునాదిగా పెట్టు. ఈ మూడింటిని పెడితే ఆ సంపూర్ణ యొక్క ఆ సిద్ధిని మనము సంఘముగా, సమాజముగా మనము పొందుకోగలం. అట్టి ధన్యతను మరి పరమ తండ్రి నీకు, నాకు, మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా.